హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఈరోజు మార్నింగ్ రైల్వే ఎన్టీపీసీ CBT-1 ఎగ్జామ్ రిజల్ట్స్కి సంబంధించి ట్విట్టర్లో క్యాంపెయిన్ అయితే నిర్వహించడం జరిగింది. నేను కూడా ఆల్రెడీ ట్వీట్ చేసి మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను కదా. సో దాదాపుగా 3 మిలియన్కి పైగా ట్వీట్స్తో మనకి ఈరోజు క్యాంపెయిన్ అయితే ట్రెండింగ్లోకి వెళ్ళడం జరిగింది. ఈ ట్విట్టర్ క్యాంపెయిన్ అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో CBT-1 రిజల్ట్స్ మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాటికి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వచ్చేసరికి PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈరోజు మనకి ఆఫ్టర్నూన్ అఫీషియల్గా స్పందించడం అయితే జరిగింది. ఒకసారి మనకి డీటెయిల్స్ అనేవి బ్రీఫ్గా చూద్దాం. రైల్వే అడ్రసెస్ కన్సర్న్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓవర్ NTPC CBT-1 రిజల్ట్ ఈజ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ప్రొవిజన్ లేడ్ డౌన్ ఇన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ క్లారిఫైస్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఓకే, ఈరోజు ఆఫ్టర్నూనే మనకి దీన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఒకసారి డౌట్ చూసినట్లయితే మనకి క్యాండిడేట్స్ అడుగుతున్న క్వశ్చన్స్లో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఆన్ లెవెల్ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ రిజల్ట్ డిక్లరేషన్. ఓకే, మెయిన్గా స్టూడెంట్స్ కన్సర్న్ ఏంటి అంటే లెవెల్ వైజ్గా పోస్ట్ వైజ్గా ఈ విధంగా CBT-1 కట్ ఆఫ్ తీయడం వల్ల మనకి మెరిట్ క్యాండిడేట్స్ బాగా హై స్కోర్ వచ్చిన క్యాండిడేట్స్ మనకి అన్ని పోస్టులకి కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తగ్గడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గి కట్ ఆఫ్స్ అనేవి అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది కదా. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే మేము నోటిఫికేషన్కి లోబడే ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేసాం. మీకు పారా 13 నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. CBT-1 సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. CBT-2కి సంబంధించి మనకి లెవెల్ వైజ్గా డిఫరెంట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది, డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని చెప్పి క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసాం. ద రిజల్ట్ ఈజ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ప్రొవిజన్ లేడ్ డౌన్ ఇన్ నోటిఫికేషన్. ఓకే, నోటిఫికేషన్కి లోబడే నోటిఫికేషన్కి తదనంగానే ఈ రిజల్ట్ అనేది అయితే మనకి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది అని చెప్పి లెవెల్ వైజ్గా మనకి ఈ విధంగా తీయడం జరిగింది అని చెప్పి ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రైల్వే బోర్డ్ హ్యాస్ ద ఎగ్జామ్ నోటిఫికేషన్ మెన్షన్ దట్ CBT-1 స్టేజ్ 1 విల్ బి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ క్యాండిడేట్స్ 20 times ద వేకెన్సీస్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT-2 ఎగ్జామ్. సో మీరు స్టేజ్ 1 కేవలం క్వాలిఫైయింగ్ అని మాత్రమే చెప్పారు, అలాగే 20 times షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పారు కదా అని చెప్పి అయితే అడగడం జరిగింది. దీనికి కూడా సేమ్ అంతే. పారా 13.2లో మనకి ఏ విధంగా అయితే లెవెల్ వైజ్గా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది ఈచ్ గ్రూప్కి, అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి డిఫికల్టీ లెవెల్స్ అనేవి స్టేజ్ 2కి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసాం. ఆ విధంగానే మనకి 1:20 షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది అని చెప్పి అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అలాగే షార్ట్ లిస్టింగ్ షుడ్ బి డన్ ఫర్ 7 lakh క్యాండిడేట్స్, నాట్ 7 lakh రోల్ నెంబర్స్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సరే, 1:20 ప్రకారం మీరు షార్ట్ లిస్ట్ చేస్తామన్నారు. 35,000 ఉద్యోగాలు ఉన్నాయి. 1:20 ప్రకారం చూసుకుంటే మనకి 7 లక్షల క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయాలి. కానీ మీరు నాట్ 7 lakh రోల్ నెంబర్స్, 7 లక్షల రోల్ నెంబర్స్ని కాదు కదా, 7 లక్షల క్యాండిడేట్స్ని అయితే మీరు షార్ట్ లిస్ట్ చేయాలి కదా అని చెప్పి స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నకు నోవేర్ వాజ్ ఇట్ మెన్షన్ దట్ 7 lakh డిస్టింక్ట్ candidates will be shortlisted for second stage CBT. ఓకే, నోటిఫికేషన్లో ఎక్కడ కూడా 7 లక్షల మనకి డిఫరెంట్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తామని అయితే చెప్పలేదు, కేవలం 1:20 చేస్తామని చెప్పాం. మనకి 5 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది మెరిట్ ఆప్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే సమ్ నేమ్స్ అయితే మనకి మోర్ దాన్ 1 లిస్ట్లో, కొన్ని నేమ్స్ అయితే ఒక లిస్ట్ కన్నా ఎక్కువ లిస్టులో అయితే అపేర్ అవ్వడం జరిగింది. సో టోటల్గా 1:20 ప్రకారం 7 lakh రోల్ నెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేసాం. నోటిఫికేషన్ ఎక్కడ కూడా 7 లక్షల డిఫరెంట్ క్యాండిడేట్స్ అంటే డిస్టింక్ట్ క్యాండిడేట్స్ అంటే ఒక చిన్న క్యాండిడేట్ రాకుండా మనకి 7 lakh క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తామని అయితే మేము ఎక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు అన్నట్లుగా అయితే మనకి దీనికి ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. RRB హ్యావ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ 4-5 times ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్. ఓకే, జనరల్గా 1:20 35,000కి 7 లక్షల మందిని షార్ట్ లిస్ట్ చేయాలి. కానీ మనకి 1:20 ప్రకారం 7 లక్షల రోల్ నెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసినప్పటికీ కూడా మనకి డిఫరెంట్ క్యాండిడేట్స్ మనకి చూసుకున్నట్లయితే కేవలం 4-5 times మాత్రమే షార్ట్ లిస్ట్ చేసినట్లుగా మనకైతే వస్తుంది అన్నట్లుగా క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిపీటెడ్ మంది చాలామంది ఎక్కువ ఉన్నారు కదా. సో మేము 1:20 ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పి యాజ్ పర్ నోటిఫికేషన్ 7 lakh రోల్ నెంబర్స్ని అయితే 1:20 ప్రకారం అయితే 35,000 ఉద్యోగాలకి అయితే షార్ట్ లిస్ట్ చేసామని చెప్పి చెప్పడం అయితే జరిగింది, ఒక పోస్ట్ వైజ్గా తీయడం వల్ల. ఓకే, 4:5 కాదు, 1:20 ప్రకారమే 35,000 × 20 7 lakh రోల్ నెంబర్స్ అయితే మేమైతే షార్ట్ లిస్ట్ చేసాం 1:20 ప్రకారమే అని అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ చెప్పడం జరిగింది. 10 candidates యూజ్ టు ఫైట్ ఫర్ 1 post. జనరల్గా చూసుకుంటే ఒక పోస్ట్కి 10 మంది అయితే పోటీ పడడం ఈ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేయడం వల్ల ఒక క్యాండిడేట్ మనకి 10 పోస్టులకి అయితే పోటీ పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది అన్నట్లుగా మనకి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో 35,000 ఉద్యోగాలకి ఫైనల్గా 35,000 మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక పోస్ట్ మాత్రమే వస్తుంది కాబట్టి హెన్స్ నో పోస్ట్ విల్ రిమైన్ వేకెంట్. కాబట్టి పోస్టులు అనేవి మిగిలిపోయే అవకాశం అయితే లేదు, ఆ విధంగా అయితే జరగదు అన్నట్లుగా ఇక్కడైతే మనకి రైల్వే ఆన్సర్ చెప్పడం జరిగింది. సమ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఫర్ మోర్ దాన్ 1 level. కొంతమంది మనకి ఒక లెవెల్ కన్నా ఎక్కువ పోస్టులకి అయితే క్వాలిఫై అయ్యారు కదా అని అడగడం జరిగింది. సో మనకి ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మనకి పోస్టులు అనేవి కొన్ని
హై స్కోర్ రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 95, 96 కట్ ఆఫ్ వచ్చింది అంటే ఒక స్టూడెంట్కి దాదాపుగా అన్ని లెవెల్స్ కూడా తనైతే ఈజీగా క్వాలిఫై అవుతారు కదా. సో తనకి హై లెవెల్ ఉద్యోగం వచ్చిందని చెప్పి చిన్న లెవెల్ ఉద్యోగాలకు మనకి లో లెవెల్ కేటగిరీ ఉద్యోగాలండి అతన్ని డిబార్ చేయడం అయితే మనకి పద్ధతి కాదు కదా. సో అది కరెక్ట్ కాదు కాబట్టి మొత్తం అన్ని లెవెల్స్కి కూడా అతనైతే షార్ట్ లిస్ట్ అవడం అయితే జరుగుతుంది అని అయితే రైల్వేస్ చెప్పడం జరిగింది. కట్ ఆఫ్స్ ఆర్ వెరీ హై. సో కట్ ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కదా, మనకి 95, 96 ఈ విధంగా కూడా కొన్ని కేటగిరీ లెవెల్ పోస్టులకి అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి రైల్వే ఏం చెప్తుంది అంటే మనకి లెవెల్ వైజ్గా మనకి ఇంటర్ లెవెల్, డిగ్రీ లెవెల్ ఈ విధంగా అయితే మనకి తీయడం వల్ల మనకి కట్ ఆఫ్స్ అనేవి అయితే మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే మనకి నార్మలైజేషన్ పద్ధతి అనేది కూడా పాటించడం వల్ల మనకి రా మార్క్స్ కన్నా చాలామందికి 20, 25 మార్కులు, 30 మార్కులు ఈ విధంగా కూడా యాడ్ అవ్వడం జరిగింది కదా. సో నార్మల్గా వచ్చిన స్కోర్స్ కన్నా 20, 30 మార్క్స్ పెరగడం వల్ల ఈజీగా కట్ ఆఫ్ అనేది అయితే మనకి పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల, అలాగే వేకెన్సీస్ అనేవి ఇంటర్, డిగ్రీ ఈ విధంగా డివైడ్ అవ్వడం వల్ల కట్ ఆఫ్స్ అనేవి అయితే ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ రైల్వే అయితే చెప్పడం జరిగింది. గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ undue benefit of becoming eligible for both graduate and 10+2 posts. Had there been different notification for graduate and 10+2 level posts as used to be done earlier, they would have been succeeded in 2 different exams. ఓకే, మనకి జనరల్గా గ్రాడ్యుయేట్స్కి అయితే ఇంటర్ పోస్టులకి, గ్రాడ్యుయేట్ పోస్టులకి రెండింటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఇంటర్ వాళ్ళకి కేవలం ఇంటర్ పోస్టులో మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. మీరు గతంలో ఇచ్చినట్లుగా సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చుంటే కనుక మనకి ఎక్కువ బెనిఫిట్ అనేది ఉండేది కదా అని చెప్పి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి రైల్వే ఏం చెప్తుందంటే ఈ విధంగా ఇంటర్, డిగ్రీ కలిపి ఇవ్వడం వల్ల మనకి టైం అయితే సేవ్ అవుతుంది. అలాగే CBT 2కి మనకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే కూడా ఉన్నాయి కాబట్టి CBT 2కి సంబంధించి మనకి స్టాండర్డ్ ఇంటర్ లెవెల్కి సంబంధించి ఇంటర్ పోస్టులకి, తక్కువ లెవెల్ పోస్టులకి సపరేట్ స్టాండర్డ్, మనకి హై పోస్టులకి సంబంధించి పేపర్ స్టాండర్డ్ సపరేట్గా ఈ విధంగా CBT 2కి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఈ విధంగా చేయడం వల్ల టైం, ఎనర్జీ సేవ్ అవుతుంది. కానీ మనకి లాస్ అనేది అయితే లేనట్లుగా రైల్వే అయితే మనకి ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనకి టోటల్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి అధికారికంగా వచ్చిన ఆన్సర్స్ అనేవి. సో వాట్ ఎవర్ మనం ట్విట్టర్ క్యాంపెయిన్ చేసినా, ఏం చేసినా మనకి ఎటువంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినా రైల్వే అనేది సింపుల్గా చెప్పేది ఏంటంటే మేము రైల్వే నోటిఫికేషన్లో ఉన్నట్లుగానే మేము తీయడం జరిగింది. సో రైల్వే నోటిఫికేషన్ చూసుకోండి, యాస్టీస్గా అందులో ఆల్రెడీ మెన్షన్ చేసాం, అదేవిధంగా తీయడం జరిగింది. ఒకటే ఆన్సర్ని తిప్పి మనకి ఏ విధంగా ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా సరే సింగిల్ ఆన్సర్ మనకి రైల్వే నోటిఫికేషన్ పారా 13 మనకి దానికి సంబంధించి అటు ఇటుగా మనకి ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. సో నెక్స్ట్ అనేది అయితే మనం చూడాలి. సో మనకి రైల్వేకి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా మన ఛానల్ అయితే ఇన్ఫామ్ చేస్తాను. టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతూ అయితే ఉండండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.